వ్యక్తులు ఎటువంటి వారైనా కానీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మనం ఏమీ సాధించలేము. సో ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ కోసం మనం ముందుగా ఏంటంటే మనకి అంటూ కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవాలి. సో ఆ బౌండరీస్లో మనం ఉంటూ దానికి సంబంధించినంత వరకే పరిధుల్లో ఉండడం అంటాం. పరిధులు దాటి వెళ్ళాము అంటే అది మనకి చాలా కష్టాలను నష్టాలను తీసుకొస్తుంది. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. సో అది కూడాను మన మీద మన చాలా కాన్ఫిడెంట్గా ఉండేలాగా చేస్తుంది. సో ఆ విషయంలో కూడాను మనం డిసిప్లిన్గా ఉండాలి. అంతేకాకుండా ఎన్నో విషయాల్లో మనం టెంప్ట్ అవుతూ ఉంటాం. టెంప్ట్ అవ్వకూడదు. మనం టెంప్ట్ అయ్యాము అంటే అది మనకి ఏదో ఒక విధంగా మంచి మార్గం నుంచి చెడు వైపు వెళ్ళేలా చేస్తుంది. అందుకోసం టెంప్ట్ కూడా అవ్వకూడదు. అలాగే మన గోల్స్ని సెట్ చేసుకున్నాక ఎంత కష్టం వచ్చినా కూడా వాటిని మనం వదిలేయకూడదు. అవి సాధించడం కోసం కింద పడినా కూడా మళ్ళీ పైకి లేవడానికే ప్రయత్నించాలి, కానీ మనం అక్కడితో ఆపేయకూడదు. అలాగే మన ప్రయాణం కూడా నిరంతరం సాగాలి అంటే మనని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏ విధంగా ముందడుగు వేస్తున్నాము, లేదా మనం ఎక్కడన్నా తప్పు చేస్తున్నామా, లేదా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా, మనం ఇతరులకి రోల్ మోడల్గా ఉన్నామా, లేదా మనం ఏ విధంగానైనా వెనకబడిపోతున్నామా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. ఏ మనిషికైనా కానీ, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కానీ, ఎటువంటి సందర్భంలో అయినా కానీ.